ఇప్పుడు ఆ నీళ్లతో ఉన్న పాత్రలు ఒక 5 తీసుకోండి. 5గురు. ఇక్కడ ఉన్న 5గురేరా? 5గురు చాలమ్మా. ఇప్పుడు చూడండి, నీళ్లుంటే నింపేసేయండి నాన్న, నింపేసేయండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడటం అలాంటిది. అనేవాడు ధనవంతుడి ఇంటికి వచ్చాడా? ధనవంతుడే లాజరు దగ్గరికి పోయాడా? అసలు ఎలా వచ్చి చేరాడండి అక్కడికి? ఆశ్చర్యం కదా. ఆ ప్రాంతంలో వాడొక్కడే ధనవంతుడా? ఇంకా లేరా ధనవంతులు? ఉన్నారు చాలామంది. కానీ వాని ఇంటి వాకిటి దగ్గర ఎందుకు పడి ఉన్నాడో తెలుసా? దేవుడు వానికి అవకాశం ఇచ్చాడు. వాని ఇంటి దగ్గరికి, వాని వాకిటి దగ్గరికే తెచ్చి కూర్చోబెట్టాడు. ఆ ఒక్కడి కనికరం చూపురా, నేను నీ ఎడల కనికరం చూపుతాను, ఆ ఒక్కడికి చూపురా అని అవకాశం ఇస్తే వాడెంత దరిద్రుడో చూడండి. వాడికి అంత బంగారం ఉందంటే అవకాశం ఇచ్చిన దాన్ని కూడా పోగొట్టుకున్నాడు. వాడు కాదు నెంబర్ 1 దరిద్రుడు. ధనవంతుని ఇంటి వాకిటి దగ్గర పడి ఉన్న బీద లాజరు అనేవాడు ధనవంతునికి దేవుడు చివరిగా ఇచ్చిన అవకాశం, దాన్ని కూడా వాడు నిర్లక్ష్యం చేశాడు. చివరికి చచ్చి అగ్నిగుండానికి పోయాడు. వాకిటి దగ్గర దరిద్రుడుగా చాలా దీన స్థితిలో కనబడినటువంటి లాజరు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొన కొనిపోబడ్డాడు. నెమ్మది పొందడానికి వెళ్ళాడు. భూమి మీద తనకిష్టం వచ్చినట్టు సుఖాన్ని కోరుకొని సుఖాన్ని అనుభవించినటువంటి ఆ ధనవంతుడు పాతాళములో అగ్నిలో యాతన పడుచుండెను అని లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే ఆ స్టోరీ ఉంది. ఈ సంగతి మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు బిడ్డలారా. దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. క్షమించడానికి అవకాశం ఇస్తాడు, కనికరం చూపడానికి అవకాశం ఇస్తాడు, సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తాడు, దేవుని పని చేయటానికి మనకు టైం ఇస్తాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మనకు అవకాశాలు ఇస్తాడు, మారు మనసు పొందడానికి మనకు అవకాశం ఇస్తాడు, మన బాధ్యతలను మనం నెరవేర్చడానికి మనకు ఛాన్సులు ఇస్తాడు, మన విశ్వాసాన్ని మనం కనపరిచి దేవుని ముందు ఘనత పొందడానికి అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు ఇచ్చే దేవుడు మన దేవుడు, అవకాశాలు మూసేసే దేవుడు కాదు. అవకాశాలు ఇస్తాడు ఆయన. కానీ దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు ధన్యుడు, దాన్ని కోల్పోయినోడు దరిద్రుడు. ఈ రాత్రి మీరు ఇది దయచేసి తీవ్రంగా తీసుకోండి. దేవుడు మనకి ఏ ఏ విషయాల్లో ఛాన్సెస్ ఇస్తున్నాడో వాటిని సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో చూసుకొని జాగ్రత్త పడండి. దీనుడైన దరిద్రుడైనటువంటి లాజరుకి హెల్ప్ చేయడానికి అవకాశం ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అక్కడ యెజబెలు అనే స్త్రీకి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఈ ధనవంతుడికి దరిద్రుడి మీద కనికరం చూపడానికి అవకాశం ఇచ్చాడు. అలాగే సువార్త వినడానికి అవకాశం. ఫేస్తు అనేవాడు బయటికి వెళ్ళి వినలేడు, కానీ ఫేస్తు దగ్గరికి పౌలును పంపించాడు. పౌలును పంపించాడండి అక్కడికి, కానీ వాడు వినలా. కొంతమందికి శత్రువులను అప్పగిస్తాడు. సౌలు అగగ్గు అనే రాజును బ్రతకనిచ్చినట్టు కొంతమంది శత్రువుల్ని ఎదిరించకుండా భద్రపరుచుకుంటారు తమ నాశనానికి. ఇట్లా వర్ణించుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. 2025 అయిపోయింది, 2026 మనకి ఇచ్చాడు. 2026 ఎందుకు ఇచ్చాడు మనకి? కనీసం మనం ఆలోచిద్దాం. స్తోత్రం చెప్పండి అందరూ, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. 2026 ఎందుకు ఇచ్చాడు మనకి అంటే, గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాలు చూడలేకపోయామో ఆ సంగతులు ఈ సంవత్సరంలో దేవుడు చూపించడానికి మన సమయం పొడిగించాడు. ఒకటి, గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ విషయాల్లో మనం దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగం చేసుకున్నామో
కనీసం ఈ సంవత్సరంలో సద్వినియోగం చేసుకుంటామని మరో సంవత్సరం మన బ్రతుకులో పొడిగించాడు ఆయన. చాలా మంచి అవకాశాలు ఇచ్చాను నీకు గతంలో, నువ్వు వాటిని లాస్ చేసుకున్నావు. ఇదిగో ఇంకొక సంవత్సరం పొడిగిస్తున్నాను, చూసుకో. కొన్ని కార్యాలు చూడటానికి అవకాశం ఇచ్చాడు, కొన్ని కార్యాలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చాడు. మూడవదిగా మనలో ఉన్న సరిచేయబడవలసిన వంకర టింకర్లను దిద్దుకోవటానికి మరో సంవత్సరాన్ని పొడిగించాడు. కనీసం గడిచిన సంవత్సరాలు తీసే ఈ సంవత్సరంలో మారు మనసు పొందు. కనీసం ఈ సంవత్సరంలో నీ జీవితాన్ని దిద్దుకో, నీ బ్రతుకు నాకు అప్పగించు, మారు మనసుకు తగిన ఫలం ఫలించు, లేకపోతే నశిస్తావు. అందుకు నీకు ఈ టైం ఇచ్చింది. నాలుగవది, దేవుడు మనకి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చాడో, ఏవే ప్రామిసులు చేశాడో వాటి యొక్క నెరవేర్పు కూడా మనం చూడటానికి, మన వారి విషయంలో కూడా చూడటానికి దేవుడు ఇంకా మనల్ని బ్రతకనిచ్చాడు. కాబట్టి మీరు ఇది ఆలోచించుకోండి, కొంచెం పరిశీలించుకొని, కొంచెం పక్కన వాళ్ళని కనిపెట్టండి, పలకరించండి. నువ్వు ఎటుకుడి బయటికి వెళ్ళి చేయట్లే, కనీసం నీ పక్కన ఎవరో ఆ తల్లి కూర్చుంది, పాప ఆమెకు సువార్త తెలుసో లేదో తెలియదు. ఒకసారి నేను ఒక వాటర్ బాటిల్స్ని చూపించాను. నేను మీ దగ్గర ఎవరి దగ్గర వాటర్ బాటిల్ ఉన్నాయా? ఉంటే ఇవ్వండి. ఖాళీ బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 4 బాటిల్ ఇవ్వండి. ఖాళీ బాటిల్ తీసుకోయా. ఖాళీ బాటిల్ ఉంటే 4 బాటిల్ ఇవ్వమ్మా. అలాగే నీళ్ళు ఉన్న బాటిల్ కూడా ఇవ్వండి. చాలు, ఖాళీ బాటిల్ చాలు. ఇప్పుడు నీళ్ళు ఉన్న బాటిల్ తీసుకో, అక్కడ పేర్చున్నాను వరుసగా, అక్కడ పెట్టు, వాటిని ఇవ్వండి, పర్వాలేదు. ఎటుగుడి కూటం అయినా కానీ ఏడ వేసిపోతున్నారుగా. అదేదో ముందే ఆ కార్యక్రమం పెట్టుకుందాం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం. ఖాళీ బాటిల్ కొన్ని తీసుకోండి, నీళ్ళు ఉన్న బాటిల్ కొన్ని. సరిపోతాయి నాన్న, సరిపోతాయి. నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, నా ముందు బాటిల్ ఉన్నాయి, అవి ఖాళీ బాటిల్. ఓకే, నేను ఇక్కడ నుంచి వాటిని నింపడానికి ట్రై చేస్తా. ఈ నీళ్లు వాటి మీదకి చల్లి వాటిని నింపడానికి ట్రై చేస్తా. చూద్దాం ఎంతసేపట్లో నిండుతాయో, ఎన్ని నిండుతాయో. ఓకేనా? ట్రై చేస్తా, చూద్దాం. నేను చల్లుతాను. క్యామ్ అక్కడ కూడా చూపించొచ్చాను ఛాన్స్ ఉంటే. ఒక దానిలో మూత పెట్టినట్టున్నారు నాన్న. అది కూడా కరెక్టే, ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది చర్చికి వచ్చి అట్లనే కూర్చుంటారు. అది లాజికే. మూత పెట్టుకొని కూర్చుంటారు. ఇక వాళ్ళు జస్ట్ వచ్చిపోవటమే తప్ప వాళ్ళు ఏది పోనీరు, పొరపాటును కూడా ఒక చుక్క కూడా పోనీరు. అది కరెక్టే. ట్రై చేస్తున్నాను, ఇక్కడ నుంచి విసురుతున్నాను. నీళ్ళు ఏమాత్రం నిండుతాయో చూద్దాం. ఓకే, కుదురుతుందండి. తెల్లవారేసప్పటికి ఏమన్నా కనీసం 4 బొట్లన్నా పడతాయి. అందులో ఒక 10 చుక్కలన్నా నిండుతుందా? ట్రై చేద్దాం. అయ్యా, ఈ ప్రయోగాల కోసం కాదు అయ్యా, వాక్యం వినడానికి వచ్చామంటారా? ఇక్కడ నుంచి నేను వేదిక మీద ప్రసంగం చల్లటం అనేది అలా ఉంటుంది. నేను గంటన్నర మాట్లాడితే ఒక గంట సేపు చల్లితే 10-15 చుక్కలో అందులో పడ్డట్టు, గంటన్నర మాట్లాడితే లేదా 2 గంటలు మాట్లాడితే కొంచెమో మీకు ఎక్కుద్ది. నేను చెప్పిందంతా తీసుకోరు, నాకు తెలుసు ఆ సంగతి. జస్ట్ విన్నట్టుగా, అబ్బో మొత్తం మైండ్లో తీసుకున్నట్టుగా అట్లా ఫేసులు పెడతారు, కానీ మొత్తం తీసుకోరని తెలుసు నాకు. కానీ ఆ తీసుకున్న ఆ కొంచెమే మీలో ఎంత పని చేస్తుందంటే, ఆ కొంచెం తీసుకుంటేనే చాలామంది జీవితాలు మార్పు చెందుతున్నాయి. చాలామంది దేవుని కనెక్ట్ అవుతున్నారు. ఏది ఆ కొన్ని చుక్కల్లాంటి విషయాలకే. కానీ నేను ఇలాగ నింపడానికి ట్రై చేస్తే చాలా టైం పట్టేటట్టుంది. అది సంవత్సరాలు పోసినా నిండేటట్లేదు. నెలలు కాదు, వారాలు కాదు, రోజులు కాదు,
ఇట్లాంటి బాటిల్ తీసుకొని సంవత్సరాలు పోసిన నీళ్లు ప్రవహించడం తప్ప అది నిండే ఛాన్స్ లేదుగా కదా. ఇటు పక్క నుంచి ఒక 5 ఆడపిల్లలు రండమ్మా, మా నిద్ర లేచి రండమ్మా. మీరు నిద్రపోతున్నారా? ఇప్పుడు ఆ నీళ్లతో ఉన్న పాత్రలు ఒక 5 తీసుకోండి. 5. ఇక్కడ ఉన్న 5 5 చాలమ్మా. 5 చాలు నాన్న. 5 పాత్రలు తీసుకోండి, 5 బాటిల్ తీసుకోండి, అక్కడ కూర్చోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ తీసుకొని వరుసగా కూర్చోండి, వరుసగా కూర్చోండి మా. వరుసగా, ఎదురెదురు కాదు, వరుసగా కూర్చోండి. కెమెరాలో కనపడాలి కదా, ఒకరికొకళ్ళు అడ్డం కూర్చోకూడదు. అదే. ఇప్పుడు చూడండి, నీళ్లుంటే నింపేసేయండి నాన్న, నింపేసేయండి. మీ పక్కన కూర్చున్న వాళ్ళతో మీరు మాట్లాడటం అలాంటిది. ఓకే, అదిగో ఆ చివరి అమ్మాయి నింపేసింది, అయిపోయింది. కనీసం ఒక్క 3 నిమిషాలు కూడా పట్ల, అయిపోయింది, నింపేశారండి. అదే నేను చల్లటం అయితే దాని విలువ మీకు అర్థమైందా ఇప్పుడు? మరి మీ బాధ్యత మీరు సరిగా నెరవేరిస్తే అంత తొందరగా దేవుని కార్యం జరిగింది. కానీ నేడు క్రైస్తవుల్లో చాలామంది అలా బాధ్యత నెరవేర్చట్లా. నింపబడ్డ ప్రతి ఒక్కరూ ఇతరులకు దేవుని వాక్యాన్ని నింపాలి అనే బాధ్యతను విస్మరించారు. అడపాదడపా నేను ఇక్కడుండి చల్లినటువంటి ఆ విషయాలే మనుషుల హృదయాల్లో అంత కార్యం చేస్తే, దేవుని సంగతులు తెలుసుకొని ఆత్మలో బలపడిన నీవు ఇతరులకు దేవుని సంగతులు పంచుకోవటం అనే దాన్ని నువ్వు కానీ చేయగలిగితే చాలామంది అలా నింపబడతారు కదా. చాలా జీవితాలు నీ వలె ప్రభావితం అవుతాయి కదా. మీరేం ప్రార్థన చేస్తారంటే, నన్ను సువార్తకు వాడుకోయ్యా, నన్ను తీసుకెళ్ళు ప్రభువా, నాకు అవకాశాలు ఈ ప్రభువా, నా ఇంటోళ్ళు నన్ను పోనీయట్లేదు తండ్రి బయటికి, లేకపోతే నన్ను వదిలితే రాకెట్ లాగా దూసుకుపోతాను ప్రభువా అని దేవుని ముందు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తా. దేవుడే నవ్వుతూ ఉంటాడు. ఇంటి ముందున్న లాజరుకి అంత రొట్టె మొక్క పెట్టనోడు, దేవుడా నన్ను బయటికి వదిలితే అసలు చాలామందికి పెట్టేవాడిని అంటే ఎట్లుంటుందండి? చాలామందికి రొట్టెలు పంచేవాడిని అంటే ఎట్లుంటుందండి? అరే నువ్వు బయటికి వెళ్ళి రొట్టెలు పంచడం సంగతి అట్టుంచి నీ ఇంటి వాకిటి దగ్గర ఉన్నోడికి అంత రొట్టె మొక్క పెట్టేవరా ఏనాడమ్మా అని అడగడా? ఈరోజు అదేవిధంగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఎన్నో సంగతులు తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు దేవుడో, లోకములో మనం గతంలో ఫాలో అయిన వాటికి యేసు ప్రభుకున్న తేడా ఏంటి, దేవుని పని మనం ఏ విధంగా చేయగలం, దేవుని పని మనం ఎందుకు చేయాలి, అసలు దేవుడు భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు, మన జన్మ వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, ఇలా ప్రార్థనను గురించి, విశ్వాసాన్ని గురించి, వాక్య ధ్యానాన్ని గురించి, ఆత్మీయ జీవితంలో భద్రతను గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి, క్రీస్తు కొరకు బ్రతకడాన్ని గురించి, సేవా నియమాన్ని గురించి, ఏమంటే దేవుని కొరకు దైవజనురాండ్రు మిషనరీలు చేసిన త్యాగాలను గురించి, అలాగే బైబిల్లో భక్తుల గురించి, క్రీస్తు గురించి నీ అవగాహన నువ్వు మొత్తం చెప్పమని నేను చెప్పట్లా. నువ్వు నింపబడిన పరిధిలో నీకున్న అవగాహన పరిధిలో ఇతరులకు నువ్వు అవగాహన కల్పించాలి కదా అంటున్నా నేను. కొంతమంది అన్యులు అంటారు, మరి నీ దేవుడు గొప్ప దేవుడు కదా, బైబిల్లో చాలా మందికి చాలా అద్భుతాలు చేశాడు కదా, నీ పట్ల కూడా అద్భుతాలు చేసేసి నేను చూపిస్తాను చాలా మందిని, వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేసేసి చాలా కార్యాలు చేసేసి నీ అప్పులు తీర్చేయొచ్చు, నీ రోగం తీసేయొచ్చు, చనిపోయిన వాళ్ళని బ్రతికించాడని కూడా చెబుతున్నారు కదా, చాలా కార్యాలు జరిగినాయి కదా బైబిల్లో. మరి మీ ఎడలు కూడా అలాంటి జరిగించి చూపించవచ్చు కదా అని అంటారు.
అలాంటి మాటలు తీసుకొని కొంతమంది బలహీన పడతా ఉంటారు. ఒక మాట చెప్తున్నాను, దేవుడు మనకి లోకానికి దేవుడు మాత్రమే కాదు, మనకి తండ్రి. మనకెవరు? తండ్రి. ఒక ప్రేమగల తండ్రి. ఒక ప్రేమగల తండ్రి ఎంత ప్రేమున్నా బిడ్డకి చదువు చెప్పించడానికి ఇష్టపడకుండా ఉంటాడా? చదువు చెప్పించడానికి ఇష్టపడతాడా? పెద్దగా చెప్పాలి. కన్న తండ్రి బిడ్డకు చదువు విద్యను నేర్పడానికి ఇష్టపడతాడా? వద్దులే బిడ్డ కష్టపడతాడని విద్యను వద్దులే బాబు అంటాడా? ఖచ్చితంగా కన్న తండ్రి నిజంగా ప్రేమగల తండ్రి అయితే వాడు ఖచ్చితంగా విద్య నేర్చుకోవాలి, చదువుకోవాలని కోరుకుంటాడు. మంచి తండ్రి. చదువుకోవటం అనేది కష్టంతో కూడిన సంగత లేకపోతే సింపుల్ విషయమా? పెద్దగా చెప్పాలి. చాలా ఇబ్బంది కదా. 5 ఏళ్ల వయసు నుంచి ఇక మనుషులు పాప భారాన్ని మోస్తున్నట్టు పుస్తకాలు భుజాన్ని వేసుకొని ఆ బ్యాగ్ భారాన్ని మోసుకుంటా పిల్లలు పోతా వస్తా. మనందరి బతుకులు అయ్యాక చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళు అనే డైలాగ్ అమ్మోళ్ళ నోట నుంచి రానంత వరకు వాళ్ళు దేవతల్లా కనపడతారు. ఏంటి టైం అవుతుండే ఇంకా నువ్వేంటి అన్నారు అనుకో, అమ్మ ఒక దయ్యం నాన్న ఒక దయ్యంలా కనపడతారు. అవునా? అక్కడికి వెళ్తే మనకు చదువు చెప్పేటువంటి మాస్టారు లేదా టీచర్ వాళ్ళు దయ్యాలాగానే కనపడతారు. ఎందుకంటే కొడతారు. ఒక ఏజ్ వచ్చిందాక తంతానే ఉంటారు వాళ్ళు మనకి చదువు సరిగా రావడం కోసం. ఈ బరువు మోసుకెళ్ళాలి, టైం అంతా అక్కడే కూర్చోవాలి, అన్నీ కంట్రోల్ చేసుకోవాలి, ఫ్రీ ఉండదు. ఏదన్నా తేడా వస్తే కోటింగ్ ఉంటుంది. ఇంటికాడ అమ్మా నాన్న కొట్టరు, కానీ స్కూల్కి వెళ్తే వాళ్ళు దంతుంటారు. శ్రమతో కూడిన పని. అది ఎన్ని సంవత్సరాలయా? 5 సంవత్సరాల ప్రాయం నుండి దాదాపు 20-21 సంవత్సరం వయసు వచ్చిందాక చదువుతానే ఉండాలి. విద్య నేర్చుకుంటానే ఉండాలి. ఎంత కష్టం. ఇదంతా చూసినప్పుడు అసలు మనకేమనిపించాలి? మన నాన్నకు అసలు మనం అంటే ప్రేమ లేదు. మన అలా ఫ్రీగా వదిలేయకుండా ఈ పనికి మాలిన పని అంతా మన చేత చేపిస్తున్నాడు అందామా అనలేంగా. ఎందుకు నాన్న 5 ఏళ్ల ప్రాయంలో మనల్ని స్కూల్లో చేర్చి అక్కడి నుంచి దాదాపు 21 సంవత్సరం వచ్చిన దాకా నువ్వు చదవాలని చెబుతూనే ఉంటాడు. అమ్మ చెబుతూనే ఉంటుంది. దాని వెనక ఆంతర్యం ఏంటి అంటే, ఒక 20 సంవత్సరాల ప్రాయం వచ్చిన దాకా 21-25 ఏళ్ళు వచ్చిన దాకా నువ్వు కానీ కష్టపడి మంచిగా చదివి ఒక పొజిషన్లోకి వస్తే 100 సంవత్సరాల ఆయుష్కాలం అనుకోండి, మిగిలిన 75 సంవత్సరాలు నువ్వు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతావు, నేనున్నా లేకపోయినా. లేదు 75 సంవత్సరాలే అనుకో, ఒక 25 నువ్వు వెచ్చించి కష్టపడి స్టడీ చేసి ఒక స్థాయికి వస్తే మిగిలిన 50 ఏళ్ళు నువ్వు హాయిగా బతుకుతావు. నాన్న నేను ఉంటానో ఉండనో తెలియదురా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలరా, నీ కడుపు నువ్వు నింపుకోవాలి, నీ బ్రతుకు నువ్వు బ్రతకగలగాలి. నువ్వు సరిగ్గా చదివి మంచి ప్రయోజకుడు అయితే నువ్వు బ్రతకటమే కాదు నాన్న, 10 మందిని బ్రతికించేవాడివి అవుతావురా. నువ్వు చదవాలి నాన్న. కానీ నాకు చాలా కష్టంగా ఉంది నాన్న. అయినా పర్వాలేదు నాన్న, ఓర్చుకొని చదువురా, మంచి భవిష్యత్తు ఉంటుందిరా అని మనకి ఎన్నో చెప్పి డబ్బు ఖర్చు పెట్టి మన ఎడబాటును కూడా ఇష్టపడి పొద్దున పోతే సాయంత్రానికి వస్తాం మనం. కానీ నాన్న కోరిక అమ్మ కోరిక అంటే ఎప్పుడు మనం వాళ్ళ దగ్గరే ఉండాలని. అయినా సరే ఎడబాటును ఇష్టపడ్డారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే పిల్లల్ని హాస్టల్లో వదిలేస్తారు. నెలలు పిల్లల్ని చూడరు. పాపం మనసు రాయి చేసుకుంటారు. వాళ్ళకి మాతృ ప్రేమ వాత్సల్యం ఉండదా అండి? ఉంటుంది. కానీ అన్నీ చంపుకొని ఎందుకు? ఇక్కడ ఉంటే సరిగా చదవడు, హాస్టల్లో ఉంటే తింటాం చదువుకోవటం, ఇక బయట తిరుగుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. వాళ్ళకి ఎన్నో పిల్లల మీద మమకారాలు ఉంటాయి. అన్నీ చంపుకొని పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రి వాళ్ళని హాస్టల్లో చేరుస్తారు. కొంతమంది ఎడబాటుని ఇష్టపడుతున్నారు, వాళ్ళ కష్టార్జితం తీసుకెళ్ళి పెడుతున్నారు.
ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి పిల్లల్ని కష్టపెడుతున్నారు. ఎందుకు కష్టపెడుతున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని. అవునా? మరి తల్లిదండ్రి చేసింది న్యాయమేనా? అలా చేస్తే న్యాయమా, చేయకపోతే న్యాయమా? అది చేస్తేనే న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పిల్లల కోసం తల్లిదండ్రి ఆ విధంగా చేయకపోతే అది న్యాయమా, అన్యాయమా? అన్యాయం. రైట్. దేవుడు కూడా అదే చేస్తున్నాడని నేను చెప్తున్నాను. తల్లిదండ్రి ఈ భౌతిక జీవితం కోసం వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ప్రేమలన్నిటినీ చంపుకొని త్యాగం చేస్తూ బిడ్డలకు విద్య నేర్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక 25 ఏళ్ళు వీడి కష్టపడితే నెక్స్ట్ 50 ఏళ్ళు వాడు సుఖంగా ఉంటాడు అని. ఒకడికి చేయి జాపకుండా, ఒకడి దగ్గరికి వెళ్ళి దేహి అనకుండా, ఆకలితో వాడు పస్తులుండి చచ్చిపోకుండా, మేమున్నా లేకపోయినా వాడు బ్రతుకుతాడు, నలుగురికి అన్నం పెట్టగలుగుతాడు, వాడు బాగుంటాడన్న ఆశతో అని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రి అలా తపన పడతారు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం ఫ్యూచర్ అది అంటే 50 ఏళ్ళు, దానికోసం వెచ్చించిన టైం 25 ఏళ్ళు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యాజ్ ఇట్ ఈజీగా తండ్రి మన దేవుడు కూడా మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి సుదీర్ఘ కాలం, అసలు కాలమే లేనిది, అది నిత్య జీవం. ఆ నిత్య జీవంలో యుగ యుగాల సంతోషకరమైన అనుభవాల్లో, ఆనందకరమైన జీవనంలో, ఏలికలుగా ఏలుబడి చేసేటువంటి అంతస్తులో మనల్ని ఉంచగోరి మనకు అనుభవం కోసం, శిక్షణ కోసం, ట్రైనింగ్ కోసం ఈ భూమి మీద కొన్ని పరిస్థితులు, ప్రతికూలతలు మన జీవితంలోకి అనుమతిస్తున్నాడు. ఇదంతా విద్య నేర్పటానికి. అస్సలు నాకు ఏ వేదన లేదయో, ప్రశాంతంగా ఉన్నాను నేను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు కూడా చేయత్తలా. అంటే ఎవరికి తగ్గ వేదన వాళ్ళని వెంటాడుతానే ఉంది. ఒకవేళ ఆన్లైన్లో మనకి ఆ జూమ్లో కనపడుతున్న వాళ్ళని అడుగుదాం, నాకు అసలు ఏ వేదన లేదు, నేను అంత ప్రశాంతంగా ఉన్నాను అన్నోళ్ళు ఎవరైనా వాళ్ళల్లో అనే చేతులు ఎత్తవచ్చు? లేదు, వాళ్ళు కూడా చేతులు ఎత్తలా. ఏమండి, అమెరికాలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తలా, ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తలా. మరి అమెరికా అగ్రరాజ్యం, అక్కడుంటే అన్ని భోగాలే అనుకుంటాం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా చేయత్తలా. అంటే ఎవరికి తగ్గ బాధ, ఎవరికి తగ్గ వేదన వాళ్ళకుంది. ఒక మాటలో చెప్పాలంటే బాధ, వేదన, ప్రయాస లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. అసలు నాకు ఏ బాధ లేదు, ఏ ప్రయాస లేదని ఖాళీగా కూర్చోవటం కూడా ఒక బాధే. సరిగ్గా బుర్రబెట్టి ఆలోచిస్తే ఏమన్నా అర్థమైంది నేను చెప్పింది? అసలు ఏ పని లేదు, ఏ కష్టం లేదు, ఏ ఇబ్బంది లేదు, హాయిగా సుఖపడటమే రోజు అని తిని పండుకోవటం కూడా ఒక పెద్ద హింసే. ట్రై చేసి చూడండి. కొంతమంది ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు రెగ్యులర్గా, నా బ్రతుకంతా కష్టాలే అన్నా, నాకు అసలు నా జీవితాన్ని నా లోలు తిని కాస్త సుఖంగా ఉన్న రోజులే లేవు నాకు అని తరచుగా నా దగ్గరికి ఆ మధ్యకాలంలో కొంతమంది అన్నారు. నేను అన్నాను, నా లోలు సుఖంగా ఉంటామే కదా నీకు కావాల్సింది, సరే ఒక గది ఇస్తాను, అందులో నీకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను, 4 రోజులు కాదు 10 రోజులు ఉండిపో, కానీ బయటికి రాకూడదు. బిర్యానీ తెప్పిస్తా, నువ్వు కోరిన బిర్యానీ, కోరిన ఫుడ్, కోరిన పండ్లు, నువ్వేం అడుగుతావు అడుగు, మొత్తం తెచ్చి పెడతా. నువ్వు ఒక్కటే తినాలి, పండుకోవాలంతే, సుఖపడు. 10 రోజులు పో, 4 రోజులు కాదు 10 రోజులు పో, ఇంకేం వద్దు, ఏ పని వద్దు, సుఖపడు అంతే, కేవలం సుఖపడు. ఏమంటారండి? ఇక జైలుకి దానికి తేడా ఏముందన్న అంటారు. కాకపోతే జైల్లో అన్నీ ఉండవులే, కానీ అది హద్దుల్లో ఉండటమే. అసలు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మనిషి స్వేచ్ఛను కోల్పోయి బందీఖానాలో బ్రతకడమే పెద్ద హింస. అన్నీ ఉన్నా సరే గదిలో ఉండలేవు. దేవుడు ఏదన్నా ఒక సిస్టమ్ పెట్టాడంటే లాజిక్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉండదు దేవుని పనులు. నీ కష్టమే వద్దు, ఇక నువ్వు ఏ చాకిరీ వద్దు, నువ్వు జాబ్కి వెళ్ళొద్దు, నీకు బిర్యానీ మీద బిర్యానీ, ఏం లేదు, ఫోన్ చేస్తే చాలు, ఇక మొత్తం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను నేను. ఫోన్ కూడా చేయొద్దంటే చెప్పు, ఏ రోజుకి ఏం కావాలో మెనో ఇవ్వు, నేను మొత్తం తీసుకొచ్చి ఇస్తాను. నేను శుభ్రంగా తింటూ నిద్రపడు, ఎన్ని రోజులు వండుకుంటూ నేను చూస్తా. ఉండగలవా?
అదో పెద్ద టార్చర్ లాగా ఉంటుంది. అన్న ఈ ఫుడ్, ఈ తిండి, నిద్ర ఏమో ఇదో పెద్ద హింసలాగా ఉందన్న, బయటికి పోతాను. మాట 10 రోజులు ఉండాల్సింది. ప్రతి నరునికి వేదన అనేది ఉంది, ప్రయాస అనేది ఉంది, బాధ అనేది ఉంది, కష్టము అనేది ఉంది, ఇబ్బంది అనేది ఉంది. అది ఏదో ఒక రూపంలో మీకు తగ్గ, మీకుంటే నాకు తగ్గ, మనల్ని విమర్శించే వాడికి కూడా వాడికి తగ్గదు వాడుకుంది. ఒక పాట పాడాలనిపిస్తుంది. పృథ్వీలో నముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. పృథ్వీలో నముళ్ళ పొదలు ఒలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ మొత్తం పరిశీలించుకోండి. భూమి మీదికి మన కోసం వచ్చిన యేసయ్య కూడా తప్పలా ప్రయాసపడటం, శ్రమ పడటం, వేదన పడటం, దుఃఖపడటం, బాధపడటం అనే ఏ నరుని జీవితాన్నైనా పరిశీలించండి, ఎప్పటికైనా తప్పదు ఇదే. ఇక క్రీస్తు యేసునందున్న మనకైతే మరీ నిశ్చయం. అందుకే నేను రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళు ముందే అడుగుతాను, నేను ఏమన్నా అనుకున్నవి జరుగుతాయి, కోరిన కోరికలు తీరతాయి అన్నీ ఏమన్నా వచ్చావా అంటే, లేదు లేదు, ప్రభురాజ్యములో చేరడానికి, పాపక్షమాపణ పొందడానికి, ఆత్మరక్షణ కొరకు వచ్చాను. మరి అట్లయితే మరి దేవుడిచ్చే ట్రైనింగ్లో కొన్ని శ్రమలు ఉంటాయి, అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని నేర్పడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. అంటే సంతోషంగా, అంటే మొత్తానికి మనకేదో నేర్పటానికి, మనకేవో అనుభవాలు కలిగించడానికి, మనకేదో అవగాహన కలిగించడానికి మనల్ని లోకంలోనికి తెచ్చాడు. అసలు ఈ పుట్టించిన కారణమే అది. మనల్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చి మనకంటూ జన్మనిచ్చి ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు లైఫ్ ఇచ్చి, ఆ లైఫ్లో ఒక్కొక్కడికి ఒక విధమైన అనుభవాలు ఇచ్చి, ఇంతమంది అనుభవాలు ఏం చేసుకుంటావా, అందరికి ఎవడికి తగ్గ అనుభవాన్ని వాళ్ళకి ఇచ్చేసావు, ఇంతమంది అనుభవాలు నీకెందుకు అంటే పని ఉందిలే అంటాడు ఆయన. ఎంతమంది వ్యక్తులు కావాలనుకున్నాడో మొత్తాన్ని ఉనికిలోకి తీసుకొచ్చింది ఆయనే. వీళ్ళందరికీ ఎవరికి తగ్గ అనుభవాన్ని వాళ్ళకి నేర్పి, ఎవరికి తగ్గ శిక్షణ అంటే ట్రైనింగ్ వాళ్ళకి నేర్పి వాళ్ళని రెడీ చేసుకుంటున్నాడు. ఎందుకు రెడీ చేస్తున్నాడు అనే ఒక లాజికల్ పాయింట్ ఆలోచిద్దాం. ఎవరికైనా ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? అందరు చెప్పండి బ్రదర్స్. జాబ్ ఇవ్వడానికి, పని ఇవ్వడానికి. అంటే మనల్ని అంటూ ఉనికిలోకి తెచ్చాడంటే మొత్తానికి మనతో ఏదో పని ఉంది, మనతో సుదీర్ఘమైన పని ఉంది, చాలా పెద్ద పని ఉంది, అది శాశ్వతమైన పని. ఆ పెద్ద పనికి మనల్ని ఎంపిక చేయటానికి, మనల్ని రెడీ చేయటానికి శిక్షణా కేంద్రమే ఈ భూగ్రహం. క్లియర్గా అర్థమైతే స్తోత్రం చెప్పండి. పోలీస్ పని ఇవ్వడానికి ముందు ట్రైనింగ్ ఇస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ముందు ట్రైనింగ్ ఉంటుంది. అట్లా ఏ ఫీల్డ్ అయినా చూడు, ఆఖరికి సేవ చేసే సేవకుడిగా వచ్చి ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలన్నా కూడా వానికి ముందు అవగాహన కల్పించాలి, లేకపోతే వచ్చి ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. ఫ్లైట్ ఎక్కడో లేచి ఆడో దిగిద్ది, వినేవాళ్ళకి మైండ్ పోయిద్ది. ఏది చేయాలన్నా సరే ముందు అవగాహన కావాలి. మనకంటూ ఈ భూగ్రహం మీదకి తీసుకొచ్చి ఒక 100 ఏళ్ల ఆయుష్కాలంలో ఏం చేయాలనుకుంటున్నాడో, మన ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాడో మొత్తానికి మనల్ని అయితే శిక్షణా కేంద్రంలో, ఏమంటే పిల్లల్ని స్కూల్లో చేర్చినట్టు, హాస్టల్లో చేర్చినట్టు మనల్ని భూగ్రహంలో చేర్చాడు. నాన్న ఎక్కడున్నాడు? నాన్న ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. పిల్లలమైన మనల్ని ఎక్కడ చేర్చాడు? భూగ్రహం అనే హాస్టల్లో చేర్చాడు. అర్థమైందా? ఇక్కడ మనం చదవాల్సిన చదువు కంప్లీట్ అయిన తర్వాత, మనకు రావాల్సిన జ్ఞానం వచ్చిన తర్వాత, మనం నేర్చుకోవాల్సిన అనుభవం నేర్చుకున్న తర్వాత, ఇక నీ ట్రైనింగ్ అయిపోయింది బేటా వచ్చే అంటాడు.
చిన్నప్పుడు అన్నీ నాన్న చెప్పేవాడు మనకి. అన్నీ తప్పులే, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాం, పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతాం, అవునా, పిచ్చి చేష్టాలన్నీ చేస్తాం. కానీ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి అటు చదువు వల్ల ఇటు సమాజంలో అనుభవాల వల్ల కొంచెం కాస్త అవగాహన పొంది చివరికి ఏ స్థాయికి వస్తామంటే, అది కరెక్ట్ కాదు నాన్న, అలా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని నాన్నకే సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తాం. ఎంతమంది ఒప్పుకుంటారు? చెప్పరేమయ్యా, మీ నాన్నకి ఆలోచన చెప్పలేదా నువ్వు? ఫైనల్గా నాన్నకే ఆలోచన చెప్పే స్థాయికి వస్తావు. అప్పుడు తృప్తి చెందుతాడు నాన్న. ఓ మంచి సలహా మీ నాన్నకి చెప్పి అది సక్సెస్ అయిందనుకో, 100 మందికి చెప్తాడు ఆయన. మరే సుబ్బారావు ఇట్రా కూర్చో, మావాడయ్యా మావాడు, అందుక ఆ మావాడి సంగతి మొదలు పెడతాడు. వాడు మనం నిన్నమొన్నటిదాకా అంత పిల్ల చేష్టని చేశాడు కదా, మనవాడు మాట్లాడుతుంటే అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మావాడు పెద్దోడయ్యాడా 30 ఏళ్ళు వచ్చినాడు పెద్దోడు కాడంటాయా? 30 ఏళ్ళయా? వాడు నిన్నమొన్నటిదాకా పిల్లోళ్ళనే ఉంటే, వాడి సలహా ఫలిస్తే, వాడు మంచి ఆలోచనకర్తగా మారితే వాడిని బట్టి ఎంత ఆనందపడతాడంటే, దొరికినోడు కలిగి చూద్దాడు, ఎక్కడ్రా ఎట్రా కూర్చో మావాడు అని మొదలు పెడతాడు. ఈయన సంగతి చెప్పడు ఇక మావాడిలా. ఎందుకు అంటే మావాడు పెద్దోడాడండి, మావాడు మంచి ఆలోచన చెప్తున్నాడు, మావాడు చెప్పిన అసలు నాకే కొన్ని తెలియని మావాడు చెప్పాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అంత సంతోషం, అవునా? యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కూడా అలాగే. కాకపోతే ఆ హాస్టల్ మనకు అర్థమైద్ది, ఆ స్కూల్లో ఆ చదువులు మనకు అర్థమవుతాయి, ఈ చదువు అర్థం కాదు. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఆ నాన్న మనకు ఫీజు కట్టి హాస్టల్లో చేర్చినట్టు ఈ నాన్న కూడా మనకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, ఒకసారి బైబిల్ తీయండి, 12-13 వచనాలు ఒక్కసారి చూడండి. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అందుకు చూడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఇక్కడే నాకు ప్రశ్న, అసలు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయుడు అంటే ఈ శోధన అనేది మాకెందుకు? నువ్వు దేవుడివి కదా, మేము నీ పిల్లలం కదా, మమ్మల్ని కూడా శోధనలకు అప్పచెప్పడం ఏమి న్యాయం? నీ పిల్లలు మమ్మల్ని సుఖపెట్టాలి, నువ్వు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, అంతేగాని నాన్న నువ్వు తట్టుకోలేనంత కోటింగ్ ఉండదురా, నీకు ఎంత తట్టుకుంటావు అంత కోటింగ్ నాన్న, బ్యాలెన్స్గా ఉంటుందిరా కోటింగ్ అంటే. ఏంది కోటింగ్ లేని జీవితం లేదా? తట్టుకోలేకపోతున్నా. లేదు నాన్న ఎక్కువ కోటింగ్ ఉంటుంది నాన్న, ఎక్కువ వెయిట్ ఉంటుందిరా. వెయిట్ ఎందుకు అసలు వెయిట్ ఎందుకు? అన్ని వెయిట్లు తీసేస్తావని కదా నీ దగ్గరికి వచ్చింది. చాలా వైనంగా చెప్తున్నావు, నువ్వు ఎంత మోస్తావు అంత వేస్తాను నాన్న వెయిట్ అంటున్నావు. ఎందుకు నాయన ఈ వెయిట్లు అంటే? ముందు చెప్పాడుగా, ట్రైనింగ్. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడంట. నమ్మదగిన వాడైతే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఎంత సెగ అవసరం అంత సెగే. ఇంకా ఎక్కువ సెగ తగిలిందంటే నువ్వు మాడిపోతావని తెలుసు, అందుకని మాడనీయుడు, అలాగని ప్రశాంతంగా ఉండనీయుడు. తగినంత సెగ. ఇక్కడ ఇట్లా అన్నాడా? దాంతోపాటు ఇంకొక ఐడియా, ఇంకోటి చెప్తున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు ఒక ఆఫర్ మనకి, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కూడా కలుగుజేయును. ఏం టెన్షన్ పడొద్దు, శ్రమలోకి నెట్టిన దేవుడే దాని నుంచి బయటపడటానికి దారి సిద్ధం చేసి పెడతాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎంత నీట్గా చెప్తున్నాడో చూడు. మిమ్మల్ని అగచాట్లోకి డ్రైవ్ చేయటం ఖాయం,
అంటే కాలువలోకి మిమ్మల్ని నెట్టడం ఖాయం, మునిగిపోకుండా బయటికి తేవటం. ఈ నెట్టడం ఎందుకు, మళ్ళీ మునగనీయకుండా బయటికి తేవటం ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్ ఒకటే, ప్రసంగి 1:13, ట్రైనింగ్. ఏం ట్రైనింగో ఏమన్నా. సరే ఈ ఒక్క మాటతో వదిలిపెట్టాడా? మళ్ళీ దీనికి సపోర్ట్గా ఇంకో చోట అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో అంటాడు, అవసరం అంటాడు. చూడు, ఇందువలన మీరు మిక్కిలి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం చూడన్నా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి నానావిధ శోధనలు. అక్కడేమో ట్రైనింగ్ అంటాడు, ఇక్కడేమో సహింపగలిగినంతే అంటాడు, మళ్ళీ ఇటు వచ్చి అవసరం. అందుకే నేనేం చేశానంటే మళ్ళీ మర్చిపోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణలో పాట రాసుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. కాబట్టి మనం ఇంత వ్యవహారంలో ఉన్నామని అన్యుడికి తెలుసా? వాడు తడవకు వచ్చి మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, అది కూడా ఒక ట్రైనింగే మనకే. వాళ్ళు ఆ టైపులో వచ్చి మనల్ని శోధించడం కూడా ట్రైనింగ్లో భాగమే. అదే మా బాధలతో మేం చేస్తుంటే ఈడు కూడా తడవకు వచ్చి మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఉంటే జరిగిద్దా, అసలు మీకు ఏం చేశాడు. మరి అంతే కదా, మన పక్కన ఒకడు చేరి మనం వెంబడిస్తున్న వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అప్పుడు మన ఫీలింగ్స్ ఏంటనేది అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా ట్రైనింగ్, ఇది కూడా టెస్టింగ్, ట్రైనింగు టెస్టింగ్. మన చదువంతా అదేగా, చదవటం, ఎగ్జామ్ రాయటం, ఫెయిల్ అయితే మళ్ళీ చదవటం, మళ్ళీ రాయటం. ఉన్నదంతా ఇక్కడే ఉంది తమ్ముడు, స్తోత్రం చెప్పు, చెప్పు గట్టిగా చెప్పు. అన్ని పాస్ అయ్యామా, అప్పుడు పై తరగతి. సమస్యలు రకరకాలు కదా, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైపు, ఒక్కొక్కటి పాస్ అవుతా వస్తుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ ఏజ్కి దగ్గర, ఏజ్ మారే కొద్దీ శోధనలు, ఏజ్ మారే కొద్దీ సమస్యలు. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. వివాహం అయినప్పుడు ఒక సమస్య, పిల్లలైనప్పుడు ఇంకొక సమస్య, ఆ పిల్లలు చదువుల విషయంలో ఒక సమస్య, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక సమస్య, చివరికి వాళ్ళు పెద్దోళ్ళే పెళ్ళిళ్ళు అయితే ఇంకొక టైపు సమస్య. ఇట్లా ఈ ఈ ఈ ఈ పిల్లలకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య అనేది 5వ తరగతి చదివాడికి ఉంటుందా? అసలు మన ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన మీదికి వచ్చే శోధనల డోసు కూడా పెరిగిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధ్యాత్మిక ప్రారంభ దశలో ఉన్నప్పుడు వచ్చే శోధనలు వేరు, నువ్వు పరాకాష్ఠకు చేరువయ్యే కొద్దీ వచ్చే శోధనలు వేరు. ఆ దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఆ దశలో, ఈ దశకు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఈ దశలో. మన జీవితంలో దేవుడు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి ఎందుకు? ఆ ట్రైనింగ్ ఎందుకో. అక్కడ పని ఉంది, మనతో పని కావాలా వద్దా? శాశ్వతంగా దేవుని దగ్గర ఆయనతో పాటు కలిసి పాలించాలా లేదా? ఏలాలా లేదా? ఏలాలంటే మరి ఆయనతో పాటు శ్రమను అనుభవించిన ఎడలా ఆయనతో పాటు ఏలుదుము అంటాడు. నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని పోనీయొద్దాం. మారు మనసు పొందడానికి టైం ఇచ్చాడా? తొందరగా పొందేసాయి.
ఎందుకంటే ఎప్పుడు పిలుపు వచ్చిందో తెలియదు. హలో, 2025తోనే కొంతమంది జీవితాలు ముగిసిపోయినాయి. 2026 లేదు కొంతమందికి. ఈరోజు 2026, నెక్స్ట్ 2027, 26 ఎంతమందికి ముగింపో తెలియదు. నేనేం బాను, అంత తేలిగ్గా పోయేదాన్ని కాదు నేను. అసలు మందే, అసలు ఇనప శరీరం, అసలు నేను బాగునని ఎవరు ఫీల్ అవ్వద్దు. నేను అవ్వద్దు, మీరు అవ్వద్దు. మర్యాదగా ఎవరికోళ్ళు మారు మనసు పొంది లైన్లో ఉండాలి. బాప్తిస్మం పొందినా సరే ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటాయి. ఎప్పటికప్పుడు చేసిన తప్పులు దిద్దుకొని సరి చేసుకొని మారు మనసు పొంది ప్రభు వచ్చినా నిన్ను పిలిచినా సిద్ధంగా వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. సిద్ధపడి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి బ్రదర్స్. ఎంతమందికి అర్థమైంది?